హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజైతే మనం షిల్లాంగ్‌లో ఉన్నాం. షిల్లాంగ్ అంటే చాలామందికి తెలుసు కదా! ఈస్ట్ స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఎందుకు ఈస్ట్ స్కాట్లాండ్ అంటే ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా సిమిలర్ దట్ మనం స్కాట్లాండ్‌లో ట్రావెల్ చేస్తే ఏ విధంగా అయితే ఫీల్ వస్తుందో అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. అవి ఒక్కొక్కటిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అలానే మోస్ట్ ఆఫ్ హోటల్స్ కూడా ఇక్కడ యూరోపియన్ యాంబియన్స్‌లో ఉంటాయి. ప్రైజెస్ కూడా బిట్ ఎక్స్‌పెన్సివ్. పర్ డే 4000 వరకు చార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉంటున్న హోటల్ స్కైలైన్ ఇన్ సిటీ సెంట్రల్‌లో ఉంటుంది. అలానే ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా నేమ్ వచ్చేసరికి పోలీస్ బజార్, హార్ట్ ఆఫ్ షిల్లాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ ఉంటారు. సో, అందుకే మీరు చాలా సైన్ బోర్డ్స్‌లో చూడొచ్చు. బైబిల్ వర్డ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ 1864లో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. ఏరియా మొత్తానికి ఒకే ఒక పోలీస్ స్టేషన్. సో, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ నెమ్మదిగా అనేక వ్యాపారాలొచ్చాయి. అప్పటినుంచి ఈ ఏరియాని పోలీస్ బజార్ అని పిలుస్తారు. ఇక్కడ లోకల్ పీపుల్ వచ్చేసరికి క్యాండిల్ లైట్ అని కూడా ఈ ఏరియాని పిలుస్తారు. మేఘాలయ. అంటే మేఘాలు నివసించే ప్రాంతం కాబట్టి ఈ ఏరియాని మేఘాలయ అంటారు. ఇది 1972లో అస్సాం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అలానే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఖాసీ, జైంటియో, గారో అనే తెగ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అలానే మీరు విజిట్ చేస్తే ఈ ప్రాంతాన్ని ఎందుకు ఈస్ట్ స్కాట్లాండ్ అంటారు అని మీకే అర్థమవుతుంది. అలానే లైఫ్‌లో మీరు మేఘాలను చూడడమే కాదు వాటిని టచ్ చేసే అనుభూతి కావాలంటే మాత్రం కన్ఫర్మ్‌గా మీరు మేఘాలయ వచ్చేసేయండి. అలానే మనం ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కలిగిన రెండో ప్రాంతం చిరపుంజిలో ఉన్నాం. మొదటి ప్రాంతం వచ్చేసరికి మావ్ షిన్రామ్, అది కూడా మేఘాలయాల్లోనే ఉంది. అందుకే దీన్ని క్యాపిటల్ ఆఫ్ రెయిన్ సిటీ అని కూడా పిలుస్తారు. అలానే ఇప్పుడు మనం గార్డెన్ కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసరికి ₹100 ఉంటుంది. వెహికల్ తీసుకొస్తే దానికి ₹20 చార్జ్ చేస్తారు. మీరు మ్యారేజ్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి, షూట్ తీసుకోవాలి పర్మిషన్ అంటే మాత్రం ₹2000 వరకు చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సైన్ బోర్డ్ సియామ్. అంటే ఒకప్పుడు ఇక్కడ రాజు నివసించేవాడని చెప్తా ఉంటారు. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే షియామ్ అంటే ఇక్కడ రాజు స్నానం చేసేవాడని. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఈ గార్డెన్ కేవ్స్‌లో ప్రధానంగా 4 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అదే సిన్రాంగ్ సియాన్ కింగ్స్ కేవ్, అలానే సియాన్ జలపాతం రాజుగారు స్నానం చేశారు అని చెప్పి చూసాం గదా! అదొక ప్రాంతం. దాంతోపాటు హార్ట్ షేప్ రాక్, అలానే ఉమ్లై ఫాల్స్ ఉమ్లై ఫాల్స్ అనేది కూడా ఈ ప్లేస్‌లో ఉంటుంది. అలానే అందమైన ప్రదేశం వెనుక ఒక విచారణమైన స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఈ కాసే కొండల్లో లీకై అనే ఒక మహిళ తన చిన్న కుమారుడితో నివసిస్తూ ఉండేది. సడెన్‌గా ఆమె భర్త చనిపోవడంతో తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా అతను ఆమెతో ఉంటూనే తన కూతురు పైన చాలా అసూయ పెంచుకుంటాడు. ఎందుకంటే ఈ కూతురు నాకు పుట్టలేదు అని చెప్పి అసూయ పెంచుకొని ఒకసారి ఆమె పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆ కూతుర్ని ఏం చేస్తాడంటే ఈయన దారుణంగా చంపేసి, ఆ శరీర భాగాలతోనే వంట చేసి వాళ్ళ ఆవిడకి వండి పెడతాడన్నమాట. ఆమె పని చేసి వచ్చి అలసిపోవడంతో తెలియక ఆహారాన్ని తింటూ ఉంటుంది. అలా తింటున్నప్పుడు ఆమె కూతురు వేళ్ళు తన ప్లేట్‌లో చూసి పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడగా ఆయన మొత్తం జరిగిన విషయాన్ని ఆమెకు చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె ఆ దుఃఖాన్ని భరించలేక లీక ఏం చేస్తుందంటే పరిగెట్టుకుంటూ వచ్చి ఈ లోయలో దూకి ప్రాణాలు విడిచిపెడుతుందన్నమాట. అప్పటినుంచి ఈ జలపాతాన్ని నోవా లీకై అని కూడా పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే లీకై దూకిన జలపాతంగా దీన్ని పిలుస్తారు. చూసారు కదా! ఈ అందమైన జలపాతం వెనక ఎంత విచారమైన కథ కూడా ఉందో. కాశీ భాషలో కాషద్ లై పటాంగ్ అంటే 3 మెట్ల జలపాతం అని అర్థం. ఈ జలపాతం 3 వేరువేరు స్థాయిలో కిందకు పడుతూ ఉండడం వల్ల స్థానికులు దీన్ని ఈ పేరుతో పిలిచేవారు. తరువాత బ్రిటిష్ పాలనలో ఈ పక్కనే ఒక ఏనుగు రూపంలో ఉండే ఒక రాయి ఉండేదన్నమాట. అప్పటి నుంచి ఎలిఫెంట్ ఫాల్స్ కూడా పిలుస్తారనమాట. అయితే 1897 భారీ భూకంపం రావడంతో ఆ ఏనుగు రూపంలో ఉన్న రాయి పూర్తిగా ధ్వంసం అయింది. కానీ
బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టినది మాత్రం అలానే ఉండిపోయింది. అందుకే ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎలిఫెంట్ ఫాల్స్ అని కూడా పిలుస్తా ఉంటారు. అలానే మరో వ్యూ పాయింట్ వచ్చేసరికి సరియాన్ వ్యూ పాయింట్. వీడియో మొదట్లో మాట్లాడుకున్నాం కదా, మేఘాలని చూడడమే కాదు ఫీల్ అవ్వచ్చు అని. అది ఈ ప్లేస్ మాత్రమే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మన బ్యాడ్ ఏంటంటే డ్యూ టు హెవీ రెయిన్ఫాల్ వాళ్ళు టికెట్స్ ఏం సేల్ చేయట్లేదు. సో మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఈ రాష్ట్రంలో మరొక ప్రధానమైన విషయం ఏంటి అంటే మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వడం. ఇక్కడ మాతృస్వామ్య వ్యవస్థ అనేది అమల్లో ఉంటుంది. అంటే ఏంటంటే మహిళలకు వ్యాపారం, విద్య, ఉద్యోగాలు మరియు కుటుంబ నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రధానమైన స్థానం ఇస్తారు. అలానే కుటుంబ వారసత్వం మరియు ఆస్తులు అనేవి కూడా ఇక్కడ మహిళలకు ఇస్తారు. ప్రధానంగా చిన్న కూతురికి ఇస్తారన్నమాట. అలానే మరో విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్తే మహిళ ఇంటికి వచ్చి తన జీవితాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే తన పిల్లలకి మహిళ యొక్క ఇంటి పేరు మాత్రమే కంటిన్యూ అవుతుంది. కాబట్టి బయట వ్యక్తులు ఎవరైనా ఇక్కడ మహిళలు పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ రూల్స్ని పాటించే తీరాల్సిందే. How variety fish? Yeah, we do have. Like non-veg, chicken, mutton. Yeah, Ramadan we done till this year. This one connect? Yeah, we have. Serious? Serious? You remember it? After now? Down? 10. See you 10. Okay, 10. Okay, 10. Hi. Give me my top. What's your name? అలానే ఈ మేఘాలయ రాష్ట్రం మొత్తం దాదాపు 30 లక్షల జనాభా ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఓపెన్ ల్యాండ్స్, బయట వాళ్ళు కొనాలి అంటే నాట్ పాసిబుల్. ఇక్కడ కొనడానికి చాలా రూల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ బయట వాళ్ళకైతే ఇవ్వరు. ఇక్కడ ఎవరైతే ట్రైబ్స్ ఉంటారో, లైక్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా కాశీ, జైంటియా, గారో అని, వీళ్ళు మాత్రమే కొనుక్కోవచ్చు తప్ప బయట వాళ్ళకి ఛాన్స్ లేదు. మేఘాలయ మొత్తంలో ఎక్కడా కొనుక్కోలేమా అంటే 3 ప్లేసెస్ ఉంటాయి. అదే యూరోప్ వాట్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, పోలీస్ బజార్ అండ్ జైల్ రోడ్. ఈ ప్రాంతంలో మీరు కొనుక్కునే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. బట్ అది దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ లీజ్కి ఇస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ మనం కొనుక్కునే ముందు వీళ్ళు లీజ్కి అయితే ఇస్తారు. ఆప్షన్ అయితే మనకుంది. ఎందుకు అమ్మరు అంటే వీళ్ళు భూమిని ఆస్తిగా భావించరు. వీళ్ళు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, సంస్కృతిగా భావిస్తారు. కాబట్టి వీళ్ళు ఈ ట్రైబ్స్ నుంచి బయటికి భూములు వెళ్లకుండా కాపాడుకుంటారు. అలానే మీరు ఎప్పుడైనా ఈ ఏరియాస్ని ప్లాన్ చేస్తే మాత్రం హోటల్ కంటే హోమ్ స్టేస్ ఉంటాయి, లేదంటే రిసార్ట్స్ ఉంటాయి. అవి ప్లాన్ చేయండి. సేమ్ హోటల్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో 2-3Kలో మీకు హోమ్ స్టేస్ దొరుకుతాయి. మంచి వ్యూ పాయింట్ చూసి సెలెక్ట్ చేసి తీసుకోండి. About you? Nice to meet you. I'm Nice. from Shillong. Shillong, yes, local. So while I'm walking here, I just noticed this church. So can you guide me what kind of church it is and what is famous for it? Because the one beautiful.
So just feel like to tell my friends and family and so just help me. What is this famous for? This church is very biggest church in Shillong, Shillong. Yeah. Okay. but this church is Presbyterian church. Yeah, Okay. Presbyterian. But this is, Presbyterian. is located here in Laidom Kra. Okay. This place is Laidom Kra Presbyterian So church. is this church open for every day or in any special days? Some, if there are like programs and all, they open in. Seems like when- some program is yes. going to be happening. Yeah, today also. Uh-huh. Good. So, and what are the best places to visit nearby? Like from this place, this is the city center, right? Shillong. Yes. City center. From here, like nearby 30 kilometers or 40 kilometers. So, So घूमने के many- लिए अच्छा places क्या है इधर? So if you visit now from here, it's only 35 to 40 kilometer to that Lailum Canyon. Lailum Canyon. Yes, Okay. yes. And That's famous for Lailum Canyon. Famous for. yeah, it's very famous, that Lailum Canyon. And then this Elephant Falls is nearby. Elephant Falls. Ah, I noticed that signboard. Yes. That's Elephant Falls in the sense like a waterfall or what? Yeah, it's a 3-layer waterfalls. 3-layer waterfalls. Yeah. Acha, okay. And then on the roadside there's a sacred forest. Sacred Grove is nearby that also. Okay. And then like Cathedral Church is nearby. సో ఇదండి మన మేఘాలయ ట్రిప్. ప్రతి కొండ వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి జలపాతం వెనుక ఒక పురాణం, అలాగే ప్రతి మేఘం వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంటుంది. సో ఇది ఈరోజు మన మేఘాలయ ట్రిప్. తర్వాత వీడియోలో కొత్త ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.